తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. రండి బావగారు. పెళ్లి కూతురు తండ్రినే ఉండి పోలీసు డ్రెస్సులో వచ్చినందుకు క్షమించాలి. నా కూతురు పెళ్లి అయినా నేను డ్యూటీ నుంచి రిలాక్స్ కాను. నేరస్తుని పట్టుకోవడంలో నేను ఇప్పుడు ఎవర్ రెడీ బ్యాటరీ లాంటి వాడిని దేశానికి తెలియాలి. దట్స్ వై దిస్ డ్రెస్. ఏ డ్రెస్ లో ఉన్నా మీరు నా కాబోయే వియ్యంకులు, అది నా సంతోషం. మీకు సంతోషం అయితే మాకు సంతోషమే. మీ అందరి చేతిలోని విసినకరలో సారి చూపించండి. బావగారు, వీడొక్క దగాకోరు, వీడిని నమ్మొద్దు. ఏవో దొంగ ఫోటోలు వచ్చేసి నన్ను అల్లరి చెయ్యాలని. బాబు, మీలాంటి వాళ్ళందరూ చేరి వాణ్ణి దగాకోరుగాను దగ్గులు బాజీగాను తయారు చేస్తున్నారు. వాడు దగాకోరే, మరి ఇదేదో మోసం బావగారు. మా అబ్బాయి ఇంతవరకు ఎవరిని పెళ్లే చేసుకోలేదు. అసలు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు బావగారు. సరస్వతి, మేము దైవసాక్షిగా పెళ్లి చేసుకున్నామండి. మా ఇష్టం లేకుండా బలవంతంగా ఈ పెళ్లి జరిపిస్తున్నాడు మా నాన్న. సరదాగా దండలు మార్చుకున్నంత మాత్రాన అది పెళ్లి అవుతుందా? సరదాగా దండలు మార్చుకోవడం కాదు, కొంతకాలం కాపురం కూడా చేశారు. కాపురం చేస్తున్న భార్యాభర్తలను విడదీసి వాళ్ళకి మరో పెళ్లి చేయడం నేరం. దానికి ఈ క్షణంలో మిమ్మల్ని అరెస్ట్ చేయగలరు, తెలుసా? అది కాదు బావగారు. మీరు పెళ్లి కొడుకు తండ్రిగా ఇక్కడ ఉండాలి అనుకుంటే వీళ్ళిద్దరికీ పెళ్లి జరిపించండి, లేదా మిమ్మల్ని జైలుకి పంపించాల్సి వస్తుంది. అమ్మాయి, మీరిద్దరు వెళ్ళి పీటల మీద కూర్చోండి. ఒరే నాయనా, బాబు, ఇదంతా నీ గొప్పతనం రా. మన వంశ గౌరవాన్ని నిలబెట్టావురా బాబు. మీ అభిమానానికి కృతజ్ఞుని. నా డ్యూటీ మాత్రం నేను చేశాను. నువ్వెంత మంచివాడు బాబు. హలో, తక్కరా. అమ్మ కుర్ర నా కొడక, నీ కూడా లోకు అయిపోయాను రా. తెల్లారేలోగా నీ నుంచి నీ బాబు నుంచి దొక్కుతాను రా, పేడ వదిలిపోతే. నువ్వు టీ దాగరా. సావిత్రి, నీ మొగుడికి నిద్రమత్తు పోయి హుషారుగా సైకిల్ దొక్కి పందెం గెలవాలి అంటే ఒకే ఒక పద్ధతి ఉంది. నేను చెప్పినట్టు వింటావా? ఏమిటో చెప్పండి, చేస్తాను. ఏం లేదు, సాచి లెంపకే కొట్టి. చూడు బ్రదర్, మీ దంపతులిద్దరూ మీ బావగారింట్లో ప్రవేశించి ఆయన చావు కారకులయ్యారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. ఇక్కడ మా ఇంట్లో మా సంపదను దోచుకోవడానికి మీరెన్ని ప్రయత్నాలు చేశారో సాక్ష్యాధారాలున్నాయి. వాటితో మా అమ్మాయి మిమ్మల్ని పోలీసులకు అప్పగించగలదు. కానీ అలా చేస్తే పోయేది ఆ ఇంటి పరువే గనక అలా చేయదలుచుకోలేదు. ఆ నగలివు. అదిగో మీ ట్రంక్ పెట్టి. ఆ పెట్టెలో ఈ ఇంటికి సంబంధించిన వస్తువులు ఎన్నున్నాయో మాకు బాగా తెలుసు. ఇక నుంచే నాకు గౌరవంగా బ్రతకడం నేర్చుకోండి. అలాగే సార్, మా దారిని మేము వెళ్ళిపోతాం. బ్రతికినంత కాలం మిమ్మల్ని తలుచుకుంటూ బుద్ధిగా బతుకుతాం. మాకు సెలవు ఇప్పించండి. వెళ్ళండి. పదవే. నువ్వా? నేనే. ఆయన చావు బతుకుల్లో ఉన్నారు. తెలిసిన వాడివి, నాకు సాయం చేయి. దయచేసి వెళ్ళిపో. సారీ డియర్, సారీ. నాది ఎన్నాళ్ళ కోరికో. గురు దక్షిణ.
నా భర్త సావు బతుకుల్లో ఉంటే ఆ జాలి కూడా లేకుండా ప్రవర్తించాడు మీ అబ్బాయి. మీ ఇంటి పరువు ఇలా మంట కలిసిపోతుంటే మీరెందుకు ఊరుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆడపిల్లలున్నారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే అలాంటి వాణ్ణి మీరు విచ్చలవిడిగా వదిలేస్తే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి. చూడమ్మా, ఈ క్యారేజీ మా చిన్నబాబుకిచ్చి నీకిష్టమని మీ అమ్మాయి స్వయంగా తయారు చేసింది. ఒక్కటి కూడా వదలకుండా తినమని చెప్పు. తమ్ముడు క్యారేజ్ నేను తీసుకెళ్తాను, నువ్వు పద. ఏమ్మా, ఇన్ని వండి తమ్ముడికే పంపిస్తున్నావు, ఏ మేము తినకూడదా? అది కాదు బాబు, అది నాకు తెలుసమ్మా, నాన్నగారు చనిపోయిన దగ్గర నుంచి ఏనాడు పిండి వంటలు చేయను నువ్వు. ఈ వేళ ఇంత శ్రమపడి ఇన్ని వండావంటే ఇదేమిటో ఊహించగలను. చిన్నవాడు వీధిలోకి వెళ్ళి చెయ్యకూడని ఘోరాలు చేస్తున్నాడు. ఇంటి పరువు బజారుకి ఇడుస్తున్నాడు. అందుకని అలాంటి వాడు చచ్చినా ఒకటే బ్రతికినా ఒకటేనని మనం అనుకుంటాం. తల్లి కదూ, చంపేయడానికే నిర్ణయించుకున్నాం. చూడు తల్లి, వాడు దుర్మార్గుడే కావచ్చు, కాని వాణ్ణి కనిపించింది మనమమ్మా. చూడు, వాడు ఇవాళ ఇలా తయారయ్యాడంటే దానికి కారణం మన పెంపకం కదూ. అందుకని ముందుగా ఆ విషయం మనం తిని తర్వాత వాడికి పెడదాం. ఏమ్మా? పరువే తన ప్రాణంగా భావించిన మీ అబ్బాయి లాంటి ఉత్తముడికి భారీగా బ్రతికి నేను పరమనీచుడిగా తయారైన మీ మనవడి చేసే ఘోరాలు భరించలేక వాణ్ణి చంపి నేను చావాలనుకున్నాను. అమ్మా, మన ఇంటి సమస్య మన చావులతో పరిష్కారం కాదు. తమ్ముడిని మార్చడానికి నేను ఓ ఉపాయం ఆలోచించాను. ఏమిట్రా అది? చెప్తా. వాళ్ళు వస్తున్నారు, మీరు బయలుదేరండి. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామమ్మా, పద.